హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి పార్ట్ 2 అంటే సెకండ్ వీడియోకి వచ్చామమ్మా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఓకే, పార్ట్ 1 చూడకపోతే ఆ పార్ట్ 1కి వెళ్ళి కంపల్సరీ ఆ వీడియో చూడండి అమ్మా. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇవాళ చెప్పుకోబోయే వీడియో. ఓకే, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ పార్ట్ 1 నేను కంప్లీట్ చేశాను. పార్ట్ 2 వచ్చే ముందు మీరు పార్ట్ 1 కంప్లీట్ చేసి పార్ట్ 2కి రండి. ఓకే అమ్మ, ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంటెన్సిటీ అనేది పాత్ డిఫరెన్స్ తోటి ఫేజ్ డిఫరెన్స్ తోటి ఏ విధంగా మారుతుంది, ఇంకా ఇంటర్ఫరెన్స్ క్లియర్గా చూడటానికి కండిషన్స్ ఏంటి, ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఎన్ని రావడానికి అవకాశం ఉన్నాయి, ఇంకా వైట్ లైట్ ఉపయోగిస్తే ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో వైట్ లైట్ ఉపయోగిస్తే ఏమవుతుంది, ఇంకా మిస్సింగ్ ఫ్రింజెస్కి సంబంధించి కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో చూస్తాం. మిస్సింగ్ ఫ్రింజెస్ సంబంధించి ఈ వీడియోలో చూస్తాం. ఓకే, చాలా స్లోగా వెళ్దాం. ఓకేనా? సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అది దీనికి కంటిన్యూషన్. ఓకే అమ్మా, రైట్. ఓకే అమ్మ, చూడమ్మా, ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ చూడమ్మా రఫ్గా. I1 I2 కనుక 2 సోర్సెస్ ఉంటాయి కదా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో 2 సోర్సెస్ ఉంటాయి. 2 సోర్సెస్ ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. యాక్చువల్గా 1 సోర్స్ నుంచే 2 సోర్సెస్ పుట్టిస్తాం. బట్ మామూలుగా జనరల్గా ఆలోచిస్తే ఆ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో 2 సోర్సెస్ ఉంటాయి. ఆ 2 సోర్సెస్ యొక్క ఇంటెన్సిటీస్ I1 I2 అనుకుందాం. యాక్చువల్గా 2 సోర్సెస్ ఉండవమ్మా, 2 ఇంటెన్సిటీస్ ఒకటే ఉంటాయి యంగ్స్ డబుల్ స్లిట్లో. బట్ ప్రస్తుతానికి I1 I2 అనుకుందాం. ఓకే, అంటే నేను జనరల్ ఇంటర్ఫరెన్స్ సంబంధించిన టాపిక్ మాట్లాడుతున్నామా. జనరల్గా ఇంటర్ఫరెన్స్ జరిగింది, 2 సోర్సెస్ నుంచి వచ్చిన లైట్స్ ఇంటర్ఫియర్ అయినాయి అనుకుందాం. 2 సోర్సెస్ యొక్క ఇంటెన్సిటీస్ I1 అండ్ I2 అనుకుందాం. 2 సోర్సెస్ యొక్క ఇంటెన్సిటీస్ I1 అండ్ I2 అనుకుందాం. అనుకుంటే చూడమ్మా, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా ఇది I1 ప్లస్ I2 ప్లస్ 2I1 I2 cos phi, వేర్ phi ఈజ్ ది ఫేజ్ డిఫరెన్స్. అంతే కదమ్మా, వేర్ phi ఈజ్ ది ఫేజ్ డిఫరెన్స్. ఓకేనా? సో ఇక్కడ phi అనేది ఫేజ్ డిఫరెన్స్ అయితే గనక మనం I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 I2 cos phi ఇదంతా వచ్చిందమ్మా. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ యాంప్లిట్యూడ్స్ కనుక A1 A2 అయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే అమ్మా, డార్క్ ఫ్రింజెస్ అంటే తెలుసు కదమ్మా, బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్, డార్క్ బ్యాండ్ వస్తాయి కదా. డార్క్ ఫ్రింజెస్ రావడానికి కండిషన్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై. ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై. సో ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై వస్తే cos phi వాల్యూ -1 వస్తుంది. దేర్ ఫోర్ I మినిమం ఎంత వస్తుందమ్మా? ఇదిగోండి ఇది వస్తుంది. ఇదంతా మనం ఆల్రెడీ తెలుసమ్మా. బ్రైట్ ఫ్రింజెస్ కి కండిషన్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 2nπ. 2nπ కనుక పడితే cos phi ఈక్వల్ టు 1 వస్తుంది. ఆ cos phi 1 వాల్యూ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి I max వాల్యూ ఇది వస్తుంది. మా మినిమం ఇంటెన్సిటీ చూడండి, I1 ప్లస్ I2 అంటే ఇండివిజువల్ ఇంటెన్సిటీస్ యొక్క సమ్ తీసుకుని దాంట్లోంచి -2√I1 I2 తీసేస్తే ఎంత వస్తుందో అది I మినిమం. I max కూడా ఇనీషియల్గా I1 ప్లస్ I2నే. అయితే ఇక్కడ ఎంతైతే మనం మైనస్ చేసామో ఇక్కడ అంతా ప్లస్ చేస్తున్నాం. ఇక్కడ ఎంతైతే మైనస్ చేసామో ఇంటెన్సిటీ ఇక్కడ అంతా ప్లస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైందమ్మా, కొన్ని చోట్ల ఎనర్జీ తక్కువగా ఉంది, ఆ తగ్గిన ఎనర్జీ వేరే చోట్ల పెరిగింది. ఓకే అమ్మా, ఇక్కడ మన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్లో కొన్ని చోట్ల ఎనర్జీ తగ్గింది. ఎంత తగ్గింది? -2√I1 I2 తగ్గింది. ఓకే, ఆ తగ్గిన ఎనర్జీ వేరే చోట పెరిగినట్టు చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడికి పోవట్లేదమ్మా, ఎనర్జీ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అంతే. ఇంటర్ఫరెన్స్ కేసులో ఎనర్జీ ఏమవుతుందమ్మా? ఎనర్జీ జస్ట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది తప్ప ఎనర్జీ ఎక్కడికి పోవటం లేదు. ఎనర్జీ లాస్ అనేది లేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో ఇంటర్ఫరెన్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ అని చెప్పి మనం రాస్తాం. సో ఇన్ ఇంటర్ఫరెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ అని రాస్తాం. ఇప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి వద్దాం. ఓకే అమ్మా,
ఇప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి వద్దాం. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో I1 I2 రెండు ఇంటెన్సిటీస్ సేమ్ అమ్మా. సో ఇలా రాశాను, I1 = I2 = I0 అని రాశాను. ఈ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఇది వస్తుంది, I = 4I0 cos² 5/2. ఓకే అమ్మా, 4I0 cos² 5/2. అమ్మ ఇది కూడా ఆల్రెడీ చూసాం మనం. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే అమ్మా, సో దాని డెరివేషన్ మళ్ళీ చేయడం ఏమవద్దు. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇంటర్ఫరెన్స్ వీడియోలో ఈ 4I0 cos² 5/2 ఎలా వచ్చింది అనేది మనం చూసాం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు ఇంటెన్సిటీకి ఫేజ్ డిఫరెన్స్కి నేను ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నా. చూడండి అమ్మా, ఇక్కడ ఇంటెన్సిటీకి ఫేజ్ డిఫరెన్స్కి కింద పాత్ డిఫరెన్స్ కూడా రాశా. అంటే ఇంటెన్సిటీకి ఫేజ్ డిఫరెన్స్కి లేదంటే ఇంటెన్సిటీకి పాత్ డిఫరెన్స్కి కనుక నేను గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూడండి అమ్మా, ఒకసారి గ్రాఫ్ చూడండి. ఇక్కడ 0 ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ π అనే ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ 2π అనే ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ 3π 4π 5π అలా వేసుకున్నా, అటువైపు ఇటువైపు కూడా. ఓకే, పాజిటివ్ ఎక్స్ సైడ్ నెగిటివ్ ఎక్స్ సైడ్ కూడా అలాగే వేసుకున్నా అమ్మ. పాజిటివ్ ఎక్స్ వైపు నెగిటివ్ ఎక్స్ వైపు కూడా అలాగే వేసుకున్నా. ఓకే రైట్. 0 ఫేజ్ డిఫరెన్స్కి సంబంధించిన పాత్ డిఫరెన్స్ 0నే అమ్మా. ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి రిలేషన్ తెలుసు కదా, ∆φ = 2π/λ × ∆x. ∆x అంటే పాత్ డిఫరెన్స్, ∆φ అంటే ఫేజ్ డిఫరెన్స్. ఇదంతా మీకు తెలుసు కదమ్మా. సో ∆φ అంటే φ, ఈ కేసులో మనం φ అని రాసాం, φనే ఫేజ్ డిఫరెన్స్ అంటున్నాం. ఓకే, ఇక్కడ φ ఉంది కదమ్మా, ఆ φనే ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ∆φ = 2π/λ × ∆x అని రాసాం. ఓకే, ఈ రిలేషన్ నుంచి మనం ఇవన్నీ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ∆φ కనుక 0 అయితే ∆x కూడా 0నే అవుతుంది. ∆φ π అయితే ∆x ఏమవుతుందమ్మా, పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది, λ/2 అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. ఇది 2π అయితే λ, 3π అయితే 3λ/2, 4π అయితే ఈ విధంగా వచ్చింది. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ చూడండమ్మా. ఇప్పుడు ఈ 0ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. cos² 5/2లో cos 0 వస్తుంది. cos 0 వాల్యూ అంతా 1. cos 0 వాల్యూ 1 అయితే ఇంటెన్సిటీ ఎంతమ్మా, 4I0 మ్యాక్సిమం వాల్యూ. cos 0 వాల్యూ 1 కదా, సో I = ఏమవుతుందమ్మా, 4I0 మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ఇదిగోండి మ్యాక్సిమం వాల్యూ 4I0 పెట్టాను. ఎక్కడ, 0 దగ్గర. పాత్ డిఫరెన్స్ 0, ఫేజ్ డిఫరెన్స్ కూడా 0 దగ్గర. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ π, పాత్ డిఫరెన్స్ λ/2 దగ్గర ఏమవుతుంది. ఓకే, పాత్ డిఫరెన్స్ λ/2 అంటే ఫేజ్ డిఫరెన్స్ π అమ్మ. ఈ π వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ π వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. cos² π/2 వస్తుంది. cos² π/2, cos π/2 వాల్యూ ఎంతమ్మా, 0. సో cos² π/2 కూడా 0నే అవుతుంది. సో I వాల్యూ ఏమవుతుందమ్మా, 0. సో 0. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా, ఇదిగోండి ఇక్కడ ఏంటది, పాత్ డిఫరెన్స్ ఏమో λ, ఫేజ్ డిఫరెన్స్ 2π. ఆ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ. ఓకే, పాత్ డిఫరెన్స్ 3λ/2 దగ్గర ఫేజ్ డిఫరెన్స్ 3π. ఆ కేసులో మనకి ఇంటెన్సిటీ 0 వస్తుంది. ఇదిగోండి 0. సో ఈ రకంగా మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం మినిమం ఈ విధంగా మారుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైకి 2πకి మధ్యలో వాల్యూ ఏదైనా ఉందనుకోండి, దానికి సంబంధించిన వాల్యూస్ ఇది. సో ఆ విధంగా మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది గ్రాఫ్. cos 5/2 వాల్యూ ఎలా వస్తుందమ్మా, cos 5/2 గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ cos² 5/2 కాబట్టి నెగిటివ్లోకి రావట్లేదు, అన్ని పాజిటివ్లోనే ఉంటుంది. cos 5/2 వాల్యూ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంతేనా. ఇక్కడ మనం cos² 5/2 గ్రాఫ్ డ్రా చేస్తున్నాం కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ రాకుండా ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి, అంతే కదమ్మా. నెగిటివ్ వాల్యూస్ రాకుండా ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఆ వాల్యూస్ పెట్టి గ్రాఫ్ డ్రా చేస్తే చూసారమ్మా, గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా ఇది ఏంటమ్మా, ఏం గ్రాఫ్ ఇది, ఇంటెన్సిటీకి గ్రాఫ్. ఇక్కడ చూడమ్మా, ఇంటెన్సిటీ ఇక్కడ 0 ఉంది. 0 నుంచి ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ కొసైన్ ఫంక్షన్ అనమాట. ఓకే అమ్మ, అంటే cos² ఫంక్షన్. యాక్చువల్గా ఏం ఫంక్షన్ అన్నది, cos² ఫంక్షన్. సో ఈ విధంగా పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. అదే మనం చూస్తున్నాం అమ్మ. ఓకే,
అదే మనం చూస్తున్నాం. యాక్చువల్గా మనం ఏం చూస్తున్నాం చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ కరువు చూడండి. ఈ కరువుకి యావరేజ్ వాల్యూ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అంతేనా? ఈ టోటల్ కరువుకి యావరేజ్ వాల్యూ ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా. ఆ యావరేజ్ వాల్యూ దగ్గర ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేశాను. యాక్చువల్గా మనం చూసేది అదమ్మా. ఓకే, ఇదేంటి? మ్యాక్సిమం ఇంటెన్సిటీకి సంబంధించిన యావరేజ్ వాల్యూ అమ్మ ఇది. ఇవేంటివి? మ్యాక్సిమం ఇంటెన్సిటీకి సంబంధించిన యావరేజ్ వాల్యూ ఇది. ఓకే, మ్యాక్సిమం ఇంటెన్సిటీకి సంబంధించిన యావరేజ్ వాల్యూ ఇది. ఇక్కడ ఇంటెన్సిటీ పెరిగి తగ్గుతుంది కదా. సో బ్రైట్ బ్యాండ్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందమ్మా? బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. స్క్రీన్ మీద కనుక చూస్తే ఇక్కడ బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. ఆ బ్రైట్ బ్యాండ్కి సంబంధించిన ఇంటెన్సిటీనే ఇది. ఓకే, సో మనం చూసేది ఏంటి? మనం యాక్చువల్గా చూసేది ఏంటంటే యావరేజ్ వాల్యూ చూస్తాము. యావరేజ్ వాల్యూ ఇది అనుకోండి, ఇదిగోండి ఇలా కింద రాసి ఇక్కడ రాసి చూసారా? సీన్ బై ది ఐ యాజ్ బీయింగ్ యూనిఫామ్లీ బ్రైట్. మనకి ఎలా కనబడుతుంది అంటే అది యూనిఫామ్లీ బ్రైట్ బ్యాండ్ కింద కనిపిస్తుందమ్మా. ప్రీవియస్ క్లాస్లో బ్లాక్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్, బ్లాక్ బ్యాండ్, బ్రైట్ బ్యాండ్ అంటే ఫ్రింజెస్ అంటాం మనం. బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్ ఎలా అయితే ఫామ్ అయినాయో అలాగే ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? ఈ విధంగా ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఇంటెన్సిటీ అక్కడ కాన్స్టెంట్గా ఉండట్లా. ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. కానీ మనకు చూసే వాళ్ళకి యావరేజ్ ఇంటెన్సిటీ అది యూనిఫామ్లీ బ్రైట్ కింద కనపడుతుంది అంతే అమ్మ. ఓకే, అక్కడ ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, బట్ మనకి అది యూనిఫామ్లీ బ్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే డార్క్ ఫ్రింజ్ కనుక తీసుకుంటే అదిగోండి, ఇది డార్క్ ఫ్రింజ్. ఓకే, దీని యావరేజ్ వాల్యూ ఇక్కడ ఉంది, యావరేజ్ డార్క్ వాల్యూ అక్కడ ఉంది. కంప్లీట్ డార్క్గా కాకుండా యావరేజ్ డార్క్ వాల్యూ మనం చూస్తాం. ఓకే అమ్మా, రైట్. ఇంకా చూడండి అమ్మా, ఇదిగోండి ఇదొక ఫ్రింజ్ అనుకోండి, ఇదొక ఫ్రింజ్ అమ్మా. ఇదిగోండి ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూ నుంచి ఇంకో మ్యాక్సిమం మినిమం వాల్యూ మధ్యలో బ్రైట్ ఫ్రింజ్ ఉంది. ఆ బ్రైట్ ఫ్రింజ్ యొక్క విడ్త్ ఎంత అంటే ఇది మైనస్ ఇది, అంతే కదమ్మా. ఈ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ఏమవుతుందమ్మా? ఫ్రింజ్ విడ్త్ అవుతుంది. ఓకేనా? ఇదేంటమ్మా? బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ. ఇది బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ. ఓకే, బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ ఇలా పెరిగి ఇలా తగ్గింది. నాకు ఫ్రింజ్ విడ్త్ కావాలి, ఏం చేస్తాను? ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉందో చూస్తా విడ్త్, అదే ఫ్రింజ్ విడ్త్. అదే కదా మనం క్యాలిక్యులేట్ చేసాం, లాంబ్డా డి బై డి అని వచ్చింది కదా. ఫ్రింజ్ విడ్త్ బీటా ఈక్వల్ టు లాంబ్డా డి బై డి అని క్యాలిక్యులేట్ చేసాం కదా. అదే గ్రాఫికల్గా చూపిస్తున్నాం అంతే. సేమ్ కాన్సెప్ట్ని గ్రాఫికల్గా మనం చూపిస్తున్నాం. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం కండిషన్స్ ఫర్ అబ్టైనింగ్ సస్టైన్డ్ ఇంటర్ఫరెన్స్ ఈ టాపిక్ చూద్దాం. యాక్చువల్గా ఇది ఇంటర్ఫరెన్స్ టాపిక్లోనే చెప్పేయాల్సింది, బట్ అక్కడ మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడ చెప్తున్నా అమ్మా. కండిషన్స్ ఫర్ అబ్టైనింగ్ సస్టైన్ ఇంటర్ఫరెన్స్. ఏంటి కండిషన్స్? ఇంటర్ఫరెన్స్ మనం క్లియర్గా చూడటానికి కండిషన్స్ ఏంటి చూద్దాం. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటో చూడండి. ద ఇనీషియల్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్ఫెరింగ్ వేవ్స్ మస్ట్ రిమైన్ కాన్స్టెంట్, అదర్వైజ్ ద ఇంటర్ఫరెన్స్ విల్ నాట్ బి సస్టైన్డ్. చూడమ్మా, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇదొక సోర్స్ కదా. ఏమంటున్నాడమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది అనుకుందాం. పి అనే పాయింట్ దగ్గర ఇక్కడ పి అనే పాయింట్ ఎజ్యూమ్ చేసుకుంటాం కదమ్మా. ఆ పి అనే పాయింట్ దగ్గర ఒక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది అనుకుందాం ఈ రెండు సోర్సెస్ వల్ల, S1 S2 వల్ల. ఫస్ట్ ఏమన్నాడు? ద ఇనీషియల్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్ఫిరింగ్ వేవ్స్ మస్ట్ రిమైన్ కాన్స్టెంట్. ఈ స్టార్టింగ్లో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదమ్మా, ఇనీషియల్ ఫేజ్, అది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండాలి అంటున్నాడు. ఫస్ట్ కండిషన్ అదే అంటున్నాడు. ఈ ఇనీషియల్ ఫేజ్ డిఫరెన్స్, స్టార్టింగ్లో ఉండే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండాలి. సారీ, చదువు ఊడిపోయింది ఇక్కడ. ఇనీషియల్ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండాలమ్మా. ఎందుకు కాన్స్టెంట్గా ఉండాలి అంటున్నాడు? చూడండి అమ్మా, ఒకవేళ కాన్స్టెంట్గా లేదనుకుందాం, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా లేకపోతే ఈ రెండు వేవ్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్ దగ్గర కూడా ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండదు కదమ్మా. ఈ పాయింట్ దగ్గర కూడా ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండదు కదా. ఇక్కడ కూడా ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా లేదనుకోండి, ఒకసారి బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, ఒకసారి డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, అలాగా ఫ్రింజ్ మారిపోతూ ఉంటుంది ఇదే పొజిషన్ దగ్గర.
ఇదే పొజిషన్ దగ్గర మామూలుగా అనుకోండి, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉందనుకోండి, ఇక్కడ కూడా ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ కానీ పాత్ రిఫరెన్స్ కానీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి అక్కడ బ్రైట్ ఫ్రింజో డార్క్ ఫ్రింజో ఏదో ఒకటే ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇనీషియల్ ఫేజ్ డిఫరెన్స్ కనుక మారిపోతుంది అనుకోండి, ఇక్కడ కూడా ఫేజ్ డిఫరెన్స్ మారిపోతుంది. ఓకే, అసలు మనకి బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా? ఫేజ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. వన్స్ అక్కడ ఫేజ్ డిఫరెన్స్ మారిపోతుంది అనుకోండి, ఒకసారి బ్రైట్ ఒకసారి డార్క్ ఒకసారి బ్రైట్ ఒకసారి డార్క్ అలా మారుతూ ఉంటుంది. అది మన కన్ను దాన్ని మనం ఏమంటుందాన్ని ఐడెంటిఫై చేయలేదు. ఓకే, కాబట్టి మనకి ఆ బ్రైట్ డార్క్ సంబంధించిన యావరేజ్ వాల్యూ ఏదో అక్కడ చూస్తాం, అంటే ఇంటర్ఫరెన్స్ మనం చూడలేం అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి, ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ వేవ్ లెంగ్త్ మస్ట్ బి సేమ్. అంటే మోనోక్రోమాటిక్ లైట్ యూజ్ చేయమంటాడు. మోనోక్రోమాటిక్ లైట్ ఎందుకు యూజ్ చేయమంటాడమ్మా? ఓకే, అంటే ఇక్కడ ఎంత వేవ్ లెంగ్త్ లైట్ వస్తుంది, ఇక్కడ కూడా అంతే వేవ్ లెంగ్త్ లైట్ రావాలి అంటున్నాడు. రావాలమ్మా. అలా రాకపోతే మనం ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేం. ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేకపోతే మనకి ఇంటర్ఫరెన్స్ కనపడదు. రెండు డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయనుకమ్మా, దేనికి దానికి సెపరేట్గా అది ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఫామ్ చేసుకుంటే మనం ఇంటర్ఫరెన్స్ చూడలేము. ఓకేనా? కాబట్టి ఈ లైట్ అనేది కంపల్సరీగా మోనోక్రోమాటిక్ అయి ఉండాలి. ఈ సోర్సెస్ అనేవి కంపల్సరీగా మోనోక్రోమాటిక్ అయి ఉండాలి. అంటే సేమ్ వేవ్ లెంగ్త్స్ ఉండాలి, అంటే సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీస్ మారుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా ఫేజ్ డిఫరెన్స్ మారిపోతూ ఉంటుంది కదా. ఓకే అమ్మా. సో అంటే రఫ్గా ఈ రెండు పాయింట్స్ ఏం చెప్తున్నాయంటే, మనకి ఈ రెండు సోర్సెస్ కొహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. ఇంత పెద్దది రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఒకటి రాయొచ్చమ్మా. ఏంటది? ఒకటే ఒక పాయింట్ చెప్పొచ్చు, ఈ రెండు సోర్సెస్ కొహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. దట్స్ ఇట్. ఓకే, ఇంత పెద్ద రాయాల్సిన పని లేదు. ఆ రెండు సోర్సెస్ కొహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి, అంతే, ఫినిష్. నెక్స్ట్, the amplitudes or intensities of interfering waves must be equal or nearly equal. Okay amma, amplitudes must be equal అంటున్నాడు, must be equal or nearly equal అంటున్నాడు. ఓకే, ఎందుకు అలా అంటున్నాడు చూడండి. ఒకవేళ యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు నెట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా? నెట్ యాంప్లిట్యూడ్ A1 ప్లస్ A2 అవుతుంది. దాన్ని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటాం. ఓకే, మాక్సిమం యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా? A1 ప్లస్ A2 అవుతుంది. మినిమం యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? A1 మైనస్ A2. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఇదేమో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు మాక్సిమం యాంప్లిట్యూడ్ A1 ప్లస్ A2 అవుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అప్పుడు మినిమం యాంప్లిట్యూడ్ A1 మైనస్ A2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అనుకోండి, మాక్సిమం యాంప్లిట్యూడ్ ఏమో 2A అవుతుంది, మినిమం యాంప్లిట్యూడ్ 0 అవుతుంది. అప్పుడు మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఏది? డార్క్ ఫ్రింజ్ని బ్రైట్ ఫ్రింజ్ని. డార్క్ ఫ్రింజ్ని బ్రైట్ ఫ్రింజ్ని ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం ఎప్పుడమ్మా? ఈ డిఫరెన్స్ ఉన్నప్పుడు. మాక్సిమం ఇంటెన్సిటీకి మినిమం ఇంటెన్సిటీ, అదే మాక్సిమం యాంప్లిట్యూడ్కి మినిమం యాంప్లిట్యూడ్కి ఈ డిఫరెన్స్, ఈ రేంజ్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా కాకుండా అంటే ఈక్వల్ ఉండాల్సిన పని లేదమ్మా, నియర్లీ ఈక్వల్ ఉన్నా ఓకే. నియర్లీ ఈక్వల్ ఉన్నా నియర్లీ ఈక్వల్ టు 0 వస్తుంది, నియర్లీ ఈక్వల్ టు 2A వస్తుంది, మాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే, అలా కాకుండా దూరంగా ఉన్నాయనుకోండి. ఓకే, అలా కాకుండా దూరంగా ఉన్నాయనుకుందాం. అంటే ఒకటి 10 ఉంటే ఇంకోటి 5 ఉందనుకుందాం. ఓకే, ఒకటి 10 ఉంటే ఇంకోటి 5 ఉందనుకుందాం అమ్మ. అలా ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్స్ యొక్క డిఫరెన్స్, యాంప్లిట్యూడ్స్ యొక్క ఇది కొంచెం ఇంత డిఫరెన్స్ ఉండదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10, ఇది కూడా 10 అనుకుందాం. అప్పుడు హైయెస్ట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందమ్మా? 20 వస్తుంది, లీస్ట్ యాంప్లిట్యూడ్ 0 అవుతుంది. ఇక్కడ 20కి 0కి డిఫరెన్స్ బోలంత ఉంది. అలా కాకుండా ఒకటి 10 ఒకటి 5 అనుకుందాం. అప్పుడు ఇదేమో 15 అవుతుంది. ఏది? మాక్సిమం యాంప్లిట్యూడ్ 15 అవుతుంది, మినిమం యాంప్లిట్యూడ్ 5 అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 10 ఉంది. ఓకే, ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, ఇంకా దూరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా ఈ డిఫరెన్స్ అనేది ఇంకా తగ్గుతుంది. ఓకే అమ్మ, అందుకని చెప్పి అలా తగ్గింది అనుకోండి, మనం ఐడెంటిఫై చేయలేం కదా. డార్క్ ఫ్రింజ్ బ్రైట్ ఫ్రింజ్ మధ్యలో తేడాని అంత క్లియర్గా ఐడెంటిఫై చేయలేం కదమ్మా. ఓకే, అంత క్లియర్గా మనం ఐడెంటిఫై చేయలేం కదా. అందుకని చెప్పి యాంప్లిట్యూడ్ అదేమీ కండిషన్ కాదమ్మా.
ఇంటర్ఫిరెన్స్ జరగడానికి కండిషన్ ఏం కాదు, కానీ మనం క్లియర్గా చూడటానికి కండిషన్ ఇది. ఏదది? ఇది. మనం ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ని క్లియర్గా చూడాలి అంటే కండిషన్ ఇదమ్మా. ఓకే, అది మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏం కాదు, కానీ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ మనం క్లియర్గా కాంట్రాస్టింగ్ సస్టైన్డ్ ఇంటర్ఫిరెన్స్ చూడటానికి మనకి మెయిన్ కండిషన్ అదనమాట. నెక్స్ట్, 2 sources must be close to each other, otherwise fringe width will be less and the eye may not resolve the pattern. ఈ 2 సోర్సెస్ S1 S2లు చాలా చాలా దగ్గరగా ఉండాలి అంటున్నాడు. అంటే D వాల్యూ చాలా చాలా స్మాల్ అయి ఉండాలి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు చూడమ్మా, ఫ్రింజ్ విత్ ఫార్ములా ఏంటి? బీటా ఈక్వల్ టు లాంబ్డా D బై D. సో ఈ D వాల్యూ బాగా తక్కువ ఉంటే బీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకి వైడ్ ఫ్రింజెస్ కనబడతాయి ఇలాగా. ఇదిగోండి, ఇది డార్క్ బ్రైట్ డార్క్, అలా వైడ్ ఫ్రింజెస్ కనబడతాయి. మనకి గుర్తుపట్టడం ఈజీగా ఉంటుంది ఏది డార్క్ ఏది బ్రైట్ అనేది. అలా కాకుండా ఈ వాల్యూ కొంచెం పెద్దగా, ఈ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఈ వాల్యూ బ్రైట్ ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. అంటే ఇలా ఏర్పడచ్చు. అలా ఏర్పడచ్చు. కొంచెం దూరంగా వెళ్ళామనుకోండి 4 లైన్లు కలిసిపోతాయి, ఏది డార్క్ ఏది బ్రైటో తెలియదు. ఓకే, సో ఈ D వాల్యూ పెరిగే కొద్దీ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఈ ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది? తగ్గిపోయి ఇలా సన్నగా మారిపోతుంది. అలా సన్నగా మారిపోయిందంటే మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని క్లియర్గా చూడలేమమ్మా. అందుకని చెప్పి ఈ 2 స్లిట్స్ మధ్యలో దూరాన్ని మనం ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా పెట్టడానికి చూడాలి. నెక్స్ట్, ఇంకోటి చూడండి, మన సోర్సెస్ మస్ట్ బి నారో, అదర్వైజ్ ద రిజల్ట్ విల్ బి యూనిఫామ్ ఇల్యూమినేషన్ అంటున్నా. ఇదేంటిది? ఇక్కడ స్లిట్స్ చాలా చాలా చిన్నగా ఉంటాయి, చాలా చాలా నేరోగా ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నప్పుడు ఈ స్లిట్స్ చాలా 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 నేరోగా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ పాయింట్ సోర్స్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇలా నేరోగా కాకుండా బ్రాడ్గా ఉన్నాయి అనుకుందాం. ఇలా సన్నగా కాకుండా ఇలా బ్రాడ్గా ఉందనుకుందాం. అప్పుడు దీంట్లో ప్రతి పాయింట్ కూడా ఒక సెపరేట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది కదా. ప్రతి పాయింట్ కూడా ఒక సెపరేట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే ఒక స్లిట్లోనే నెంబర్ ఆఫ్ సోర్సెస్ వచ్చేసింది. ఈ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ని ఫామ్ చేస్తాయి. అలా నెంబర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ని ఫామ్ చేసినప్పుడు అన్నీ మర్జ్ అయిపోయి మనకి యూనిఫామ్ ఇల్యూమినేషన్ కనబడుతుందమ్మా. నెంబర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్స్ దేనికది సెపరేట్గా దాని అన్నట్టుగా ఎవడు గోలు అడుగు అన్నట్టుగా ఉంటుంది. ఓకేనా? సో అన్ని సోర్సెస్ ఏం చేస్తాయమ్మా? నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ వల్ల మనకి అసలు ఏది దేనికి సంబంధించిందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్నే కనపడదు. అన్నీ మర్జ్ అయిపోతాయమ్మా. మర్జ్ అయిపోయి యావరేజ్గా ఒక బ్రైట్ లైట్ కనపడుతుంది మనకి. అందుకే యూనిఫామ్ ఇల్యూమినేషన్ కనపడుతుంది అని చెప్పాము. ఓకేనా? సో ఇంటర్ఫిరెన్స్ క్లియర్గా కనపడాలి అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏమంటారమ్మా, కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యి ఉండాలి. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. చూడమ్మా, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం. నేను మ్యాటర్ ఏం రాయలేదమ్మా, మ్యాటర్ నేను షార్ట్ చేసి రాసా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇదిగోండి, లాంబ్డా ఈక్వల్ టు 500 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ తోటి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ ఏమో 10 millimeters. ఇదేమో నానోమీటర్స్లో ఇచ్చాడు కదా, దీన్ని మార్చేసుకుందామా. 500 × 10⁻⁹ meters. డిస్టెన్స్ ఏమో మిల్లీమీటర్స్లో ఇచ్చాడు, మిల్లీమీటర్స్ని మారిస్తే 10 × 10⁻³ meters. ఓకే, ఇది స్క్రీన్కి దీనికి మధ్యలో డిస్టెన్స్ 1 meter. అంటే ఇలా ఉందన్నమాట. ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2. ఓకే అమ్మా, ఈ డిస్టెన్స్ ఏమో 1 millimeter అన్నాడు. ఓకే, ఈ డిస్టెన్స్ ఏమో 1 meter అన్నాడు. ఇలాగే కదా ఉంటుంది. ఓకే, ఇలాగే కదా ఉంటుంది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఏమన్నాడమ్మా, ఫైండ్ ది మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ మ్యాక్సిమం ఫర్ విచ్ ద ఇంటెన్సిటీ ఈజ్ half of the maximum intensity. The intensity is half of the maximum intensity. Maximum intensity ఇక్కడ ఎక్కడో ఉందమ్మా, దాని వాల్యూ ఎంత? సొల్యూషన్ రాద్దాం ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, దాని వాల్యూ ఎంతో మీకు తెలుసు. యాక్చువల్గా I ఈక్వల్ టు
సారీ I ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ 5/2. మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందమ్మా 4I0 కదా, మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది 4I0 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఫైండ్ ది మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ మాక్సిమం ఫర్ విచ్ ద ఇంటెన్సిటీ ఈజ్ హాఫ్ ఆఫ్ ది మాక్సిమం ఇంటెన్సిటీ. మినిమం డిస్టెన్స్ సెంట్రల్ మాక్సిమం నుంచి మినిమం డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడమ్మా. ఎక్కడ కనుక్కోమంటున్నాడు, ఏ పాయింట్ దగ్గర కనుక్కోమంటున్నాడు, ఏ పాయింట్ దగ్గర మాక్సిమం ఇంటెన్సిటీకి ఇంటెన్సిటీ హాఫ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర కనుక్కోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో అయింది అనుకుందాం. ఓకే అమ్మా, ఈ పాయింట్ దగ్గర ఎక్కడో హాఫ్ ఆఫ్ ది మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయ్యింది అనుకుందాం. అంటే మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, అంటే y కనుక్కోవాలి మనం. ఓకే అమ్మా, మనం ఏం కనుక్కోవాలి, y కనుక్కోవాలి. అరే ఈ y వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ మనం మామూలుగా ఏమంటామో డెరివేషన్ అప్పుడు చూసాం కదా, ఈ వాల్యూని తీటా అంటాం. ఓకే, మనం ఏం కనుక్కోవాలమ్మా, y వాల్యూ కనుక్కోవాలి. ఫినిష్, అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ మనం కండిషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కండిషన్ ఏమన్నాడమ్మా, ఫైండ్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ మాక్సిమం ఫర్ విచ్, ఇది కండిషన్, ద ఇంటెన్సిటీ ఈజ్ హాఫ్ ఆఫ్ ది మాక్సిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ 4I0, ఈ ఇంటెన్సిటీ ఏమవ్వాలి, హాఫ్ ఆఫ్ ది మాక్సిమం ఇంటెన్సిటీ అవ్వాలి. అంటే 4I0 లో హాఫ్ ఎంతమ్మా, 2I0. Therefore 2I0 should be equal to 4I0 cos square 5/2. 2I0 should be equal to 4I0 cos square 5/2. 2 times cancel అవుతుంది, I0 cancel, ఈ 2 ఇటు వస్తే 1/2 అవుతుంది. Therefore cos square 5/2 is equal to 1/2. అంటే cos 5/2 is equal to 1/√2. అంతే కదమ్మా. అంటే 5/2 is equal to 90 degrees, అంటే π/2. 5/2 is equal to π/2, 90 degrees కదమ్మా. సారీ 5/2 ఈక్వల్ టు 45 degrees. 45 degrees కదా, cos 45 1/√2 అవుతుంది. Therefore 5/2 ఈక్వల్ టు 45 degrees. దీని నుంచి 5 ఈక్వల్ టు 90 degrees. 90 degrees అంటే π/2. సో 5 వాల్యూ ఏమొచ్చిందమ్మా, π/2 వచ్చింది. 5 వాల్యూ ఏమొచ్చింది, π/2 వచ్చింది. ఓకే, ఇదేంటమ్మా, ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు π/2 వచ్చింది, బాగానే ఉంది. ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు π/2 వచ్చింది, బాగానే ఉంది. ఇది P అనుకుందాం, ఇది S1P, ఇది S2P. పాత్ డిఫరెన్స్ అంటే S2P మైనస్ S1Pనే కదా. ఈ రెండు రేస్ల మధ్యలో పాత్ డిఫరెన్స్ అంటే S2P మైనస్ S1P, అంతేనా. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు S2P మైనస్ S1P. ఆ S2P మైనస్ S1P ఎంత వచ్చిందమ్మా, d sin theta వచ్చింది, వేర్ d is the distance between S1 and S2. ఓకేనా, d sin theta వచ్చింది. అయితే if theta is small, sin theta is nearly equal to tan theta. theta కనుక చిన్నదైతే sin theta is nearly equal to tan theta. sin theta nearly equal to tan theta అయితే tan theta వాల్యూ ఎంతమ్మా, ఈ ట్రయాంగిల్ నుంచి tan theta వాల్యూ y/d. కాబట్టి పాత్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా, పాత్ డిఫరెన్స్ బదులు sin theta బదులు tan theta పెట్టండి. tan theta వాల్యూ y/d, సో d ఇంటూ y/d. సో పాత్ డిఫరెన్స్ ఏమొచ్చిందమ్మా మనకి, d ఇంటూ y/d వచ్చింది. ఇదంతా మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ డెరివేషన్ ఫస్ట్ వీడియోలో చూసాం అమ్మా. ఓకే, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఓకే అమ్మా, ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి మధ్య రిలేషన్ ఏంటమ్మా, ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్, అంతేనా. ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు 2π/λ ఇంటూ ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్, ఇది మీకు తెలుసు. సో ఫేజ్ డిఫరెన్స్ 5 ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అంటే ఎంతమ్మా, dy/d, d ఇంటూ y/d. ఓకే, మనం కనుక్కోవాల్సింది y వాల్యూ, అంతే కదా. ఈ y వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీంట్లో మిగతా వాల్యూస్ తెలుసా లేదా చూడండి. లాంబ్డా వాల్యూ తెలుసా, తెలుసు. 5 వాల్యూ తెలుసా, వచ్చింది. ఓకే, y ఇంటూ d అని రాస్తా. dy అంటే మళ్ళీ డిఫరెన్సియేషన్ అనుకుంటారేమో మీరు, y ఇంటూ d అని రాస్తాం.
ఓకేనా? డివై అంటే మళ్ళీ డిఫరెన్సియేషన్ అనుకునే ఛాన్స్ ఉంది మీరు, వై ఇంటూ డి. ఓకే రైట్. వై వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. డి వాల్యూ తెలుసా? తెలుసు. క్యాపిటల్ డి వాల్యూ తెలుసా? తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. ఓకే అమ్మ, 5 బదులు π/2 సబ్స్టిట్యూట్ చేయండి. 2π/λ ఇంటూ వై డి బై డి. ఓకే, పై క్యాన్సిల్, ఇటు వస్తుంది, మొత్తం క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. ఏమొస్తుందో వై ఈక్వల్ టు, వై ఇక్కడే ఉంచండి, మిగిలింది తీసుకెళ్ళండి. ఈ లాంబ్డా పైకి వెళ్తుంది, ఓకే లాంబ్డా పైకి వెళ్ళింది. డి కూడా పైకి వెళ్తుంది, ఓకే డి పైకి వెళ్ళింది. ఈ 2 కిందకు వస్తుంది, 2 2s are 4 అవుతుంది. ఈ డి కూడా కిందకే వస్తుంది, సో డి. ఇంతే కదా వచ్చేది. ఒకసారి జాగ్రత్త చూడండి, 4d రైట్ లాంబ్డా డి. ఇంకా వాల్యూస్ వేసేయండి అమ్మ, సబ్స్టిట్యూట్ చేయడం. వై ఈక్వల్ టు లాంబ్డా అంటే ఎంతమ్మా? లాంబ్డా అంటే 500 ఇంటూ 10⁻⁹. 500 ఇంటూ 10⁻⁹ ఇంటూ డి వాల్యూ ఎంతమ్మా? 1 మీటర్. డి వాల్యూ 1 మీటర్ డివైడెడ్ బై 4 ఇంటూ డి అంటే ఎంత? క్యాపిటల్ డి, సారీ స్మాల్ డి కదా, స్మాల్ డి ఎంతమ్మా? 10 ఇంటూ 10⁻³ అంటే 10⁻². 10 ఇంటూ 10⁻³ అంటే 10⁻². ఓకే, ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ఇది పైకి వెళ్తే +2 అవుతుంది, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 10⁻⁷ మిగులుతుంది. 1 తీసేయండి. ఓకే, ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? ఫైనల్గా 5/4 ఇంటూ అమ్మ, ఈ 2 సున్నాలు కూడా దాంట్లో కలిపేస్తారు, 10⁻⁵ మిగిలింది. 5/4 ఇంటూ 10⁻⁵ మిగిలింది. 5/4 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1.25 ఇంటూ 10⁻⁵ మీటర్స్. ఆన్సర్ మీటర్స్లో వస్తుందమ్మా. 1.25 ఇంటూ 10⁻⁵ మీటర్స్. అమ్మ చూసారు, ఇక్కడ మనకి డెరివేషన్లో ఒక చిన్న పార్ట్ తీసుకొని మనం చేయాల్సి వచ్చిందమ్మా. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడు సాల్వ్ చేయగలరు? కాన్సెప్ట్ క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు. ఓకే, ఫస్ట్ వీడియో మనం అసలు డెరివేషన్ ఎలా చేసాం ఏంటి ఇవన్నీ గుర్తున్నప్పుడు మాత్రమే చేయగలరు. ఇటువంటి ప్రాబ్లమే చూడమ్మా, ఇటువంటి ప్రాబ్లం ఇంకోటి చేద్దాం, అంటే ఇంటెన్సిటీ సంబంధించి కాదు, తర్వాత వస్తుంది. మీరు ఫార్ములాస్ బట్టి వెళ్తే ఎలా దెబ్బతింటారో ఆ ప్రాబ్లంలో తెలుస్తుంది. ఓకే, తర్వాత చేద్దాం. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత ఆ ప్రాబ్లంకి వస్తాను. ఫార్ములాస్ బట్టి వెళ్తే ఎక్కడ ఎలా దెబ్బతింటారు అనేది ఆ ప్రాబ్లంలో తెలుస్తుంది. ఓకే రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మ, ఇది పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ఇంటెన్సిటీ అట్ ది సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ to the intensity at the point 1/4 of the distance between two fringes from the center. Okay, ఏమన్నాడమ్మా? ఫైండ్ ది రేషియో బిట్వీన్ ది ఇంటెన్సిటీ అట్ ది సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్. ఇంటెన్సిటీ అట్ ది సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ ఎంతమ్మా? I ఈక్వల్ టు I0, సారీ 4I0 కదా, 4I0 cos స్క్వేర్ 5/2 కదా. ఇంటెన్సిటీ అట్ ది సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ అంటున్నాడు. సెంటర్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ అంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రల్ ఫ్రింజ్ అనుకుందాం. ఓకే, దీన్ని ఏమనుకుందామమ్మా? సెంట్రల్ ఫ్రింజ్ అనుకుందాం. ఆ మధ్యలో ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ మ్యాక్సిమం ఇంటెన్సిటీనే 5/0. కాబట్టి I1 ఈక్వల్ టు 4I0 అని తీసుకుంటా. సెంటర్ నుంచి చెప్తున్నా అమ్మా. ఓకే, సెంట్రల్ ఫ్రింజ్ తీసుకున్నాను నేను. సెంట్రల్ ఫ్రింజ్లో సెంటర్లో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎంత ఉంటుందమ్మా? 4I0. ఏ ఫ్రింజ్ అని తీసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ find the ratio of the intensity of the right fringe to the intensity. నెక్స్ట్ I2 కూడా కనుక్కోమన్నాడు. ఇంటెన్సిటీ అట్ ది పాయింట్ 1/4 of the distance between two fringes from the center. ఇది చూడండి అమ్మా, డిస్టెన్స్ ఎంత తీసుకోమన్నాడమ్మా? డిస్టెన్స్ ఎంత తీసుకోమన్నాడు? 1/4 of the distance between two fringes. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమవుతుందమ్మా? డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమవుతుంది? ఫ్రింజ్ విడ్తే కదా. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమవుతుందమ్మా? డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫ్రింజ్ విడ్తే కదా. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమవుతుందమ్మా? ఫ్రింజ్ విడ్త్కి ఈక్వల్ అవుతుంది. ఫ్రింజ్ విడ్త్ బీటా. ఫ్రింజ్ విడ్త్ బీటా వాల్యూ ఎంత? లాంబ్డా డి బై డీనా, అంతేనా? ఫ్రింజ్ విడ్త్ బీటా వాల్యూ ఎంతమ్మా? లాంబ్డా డి బై డి. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమో లాంబ్డా డి బై డి. ఇక్కడ ఏమన్నాడు? 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ అన్నాడు. 1/4 ఆఫ్ ది
డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫ్రింజెస్ ఏమవుతుందమ్మా 1/4 అంటే డివైడెడ్ బై 4 చేయాలి. దేర్ ఫోర్ లాంబ్డా డి బై 4d. సో ఇంత డిస్టెన్స్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత అది అడుగుతున్నాడమ్మా. ఇంత డిస్టెన్స్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత, ఇంత డిస్టెన్స్ దగ్గర పాత్ డిఫరెన్స్ ఎంత ముందది కనుక్కోండి. ఇంత డిస్టెన్స్ దగ్గర పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? లాంబ్డా బై 4. సింపుల్. ఓకే అమ్మా. ఇంత డిస్టెన్స్ చూడమ్మా, ఇంత డిస్టెన్స్ మనం సెంట్రల్ మ్యాక్సిమం తీసుకుంటున్నాం కదా, సెంట్రల్ మ్యాక్సిమం నుంచి లాంబ్డా డి బై డి అనే డిస్టెన్స్లో ఇంకొక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. మీకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సెంట్రల్ మ్యాక్సిమం నుంచి లాంబ్డా డి బై డి అనే డిస్టెన్స్లో, అంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, లాంబ్డా డి బై డి అనే డిస్టెన్స్లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడమ్మా? లాంబ్డా డి బై డి అనే డిస్టెన్స్లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఫేజ్ డిఫరెన్స్ ఎంత, సారీ పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? లాంబ్డానే. సెకండ్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర 2 లాంబ్డా, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర 3 లాంబ్డా. ఓకే, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర ఎంతమ్మా పాత్ డిఫరెన్స్? 3 లాంబ్డా. అక్కడ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? 3 లాంబ్డా డి బై డి అవుతుంది. ఇక్కడ చూడమ్మా, సెంట్రల్ మ్యాక్సిమం నుంచి మనం పైకి డిస్టెన్సెస్ మెజర్ చేసుకుంటూ వెళ్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా డి బై డి, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా డి బై డి కనుక మెజర్ చేసుకుంటూ వెళ్తే లాంబ్డా డి బై డి డిస్టెన్స్లో, సెంటర్ నుంచి లాంబ్డా డి బై డి డిస్టెన్స్లో పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? లాంబ్డా. సెంటర్ నుంచి 2 లాంబ్డా డి బై డి డిస్టెన్స్లో, 2 లాంబ్డా డి బై డి డిస్టెన్స్లో పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 లాంబ్డా. అలాగే 3 లాంబ్డా డి బై డి డిస్టెన్స్లో 3 లాంబ్డా ఉంటుంది. ఇక్కడేముంది? 1/4 లాంబ్డా డి బై డి ఉంది. కాబట్టి పాత్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? పాత్ డిఫరెన్స్ ఫర్ దిస్ పాయింట్ అని రాద్దామా? ఫర్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం లాంబ్డా బై 4. 2 లాంబ్డా డి బై డి అయితే 2 లాంబ్డా, 3 లాంబ్డా డి బై డి అయితే 3 లాంబ్డా. కాబట్టి లాంబ్డా డి బై 4d అయితే లాంబ్డా బై 4. అంతే కదమ్మా. దిస్ ఈజ్ పాత్ డిఫరెన్స్. దీని కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఫేజ్ డిఫరెన్స్ φ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? లాంబ్డా బై 4. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ φ ఈక్వల్ టు π/2. సో ఆ పాయింట్ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉందనుకున్నాం, ఈ పాయింట్ దగ్గర ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? π/2 వచ్చింది. ఫేజ్ డిఫరెన్స్ తెలిస్తే ఆటోమేటిక్ ఇంటెన్సిటీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. ఇంటెన్సిటీ I2 ఈక్వల్ టు, ఫార్ములా ఇదేయండి, 4I0 cos స్క్వేర్ π/2. ఇది φ అమ్మా. π/2 ఏమవుతుందమ్మా? π/4 కదా. మనకి φ వచ్చింది π/2, π/2 ఏమవుతుంది? π/4 కదా. సో కాస్ స్క్వేర్ π/4. సో 4I0 cos π/4 ఏమో 1/√2, కాస్ స్క్వేర్ π/4 ఏమవుతుంది? 1/2 అవుతుంది. 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి I2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2I0. I2 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2I0. మనకు కావాల్సింది ఏంటి? రేషియో అడిగాడు. I1/I2 అడిగాడు. దేర్ ఫోర్ I1/I2 ఈక్వల్ టు 4I0 డివైడెడ్ బై 2I0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/1. సో రేషియో ఎంతమ్మా? 2:1. రేషియో ఎంత? 2:1. అమ్మ ఈ పాయింట్ అర్థమైతే చాలు. మనం పాత్ డిఫరెన్స్ ఫర్ దిస్ పాయింట్ లాంబ్డా బై 4, ఆ పాయింట్ అర్థమైతే మిగిలినంతా ఇదేమో ఫేజ్ డిఫరెన్స్ రిలేషన్. ఓకే అమ్మా, ఇది ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి రిలేషన్ బట్టి రాసాము. ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. ఇది లాంబ్డా బై 4 ఎలా అయింది, పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 4 ఎలా అయింది, ఆ పాయింట్ అర్థమైతే చాలమ్మా. అందుకని ఈ వీడియో అర్థం కావాలి అంటే మీరు ఫస్ట్ వీడియో చూడాలి అన్న. ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూస్తే, జాగ్రత్తగా రాసుకుంటే ఈ వీడియో అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. సరే, నెక్స్ట్ చూడండి అమ్మా, మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ ఇంటర్ఫెరెన్స్ ఫ్రింజెస్. మ్యాక్సిమం ఎంత ఆర్డర్ వరకు వెళ్తుంది? మన ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, అంటే ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్, ఫోర్త్ బ్రైట్ ఫ్రింజ్, ఇలాగా బ్రైట్ ఫ్రింజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి, అలాగే డార్క్ ఫ్రింజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి. ఓకే అమ్మా, ఇదే కదా యంగ్స్ డబుల్ సెట్ ఎక్స్పెరిమెంట్ సెటప్.
ఇది S1, ఇది S2. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లోనే మాట్లాడుతున్నామ్మా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ సెంటర్లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. దీన్నే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటాం. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. ఇక్కడ ఫస్ట్ బ్రైట్, తర్వాత సెకండ్ బ్రైట్, తర్వాత థర్డ్ బ్రైట్, అలాగే ఇటు ఫస్ట్ బ్రైట్, సెకండ్ బ్రైట్, థర్డ్ బ్రైట్. ఇక్కడ పెద్ద పెద్ద లైన్స్ గీస్తున్నవి ఏంటమ్మా? డార్క్లు. అవి ఇవేంటివి? డార్క్లు. ఫస్ట్ డార్క్, సెకండ్ డార్క్, థర్డ్ డార్క్. ఈ బిఎన్ పెడుతున్నవి ఏంటవి? బ్రైట్. ఈ విధంగా ఫామ్ అవుతుంది కదమ్మా. ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇవి ఫామ్ అవుతాయి అది చూడాలి. ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ మనకి ఫామ్ అవుతాయి అనేది మనం చూడాలమ్మా. ఓకే, చూద్దామా? రైట్, చూడమ్మా, మనం బేసిక్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఏంటది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగడానికి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని రాస్తుంది. కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగడానికి కండిషన్ ఏంటమ్మా? పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు n లాంబ్డా. మీరు డెరివేషన్ టైంలో చూసారు. డెరివేషన్లో పాత్ డిఫరెన్స్ అంటే ఈ రెండు సోర్సెస్ నుంచి వెళ్ళే లైట్ ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ యొక్క డిఫరెన్స్, అదే కదమ్మా పాత్ డిఫరెన్స్. ఆ పాత్ డిఫరెన్స్ d sin θకి ఈక్వల్ అయింది. ఓకే, సో d sin θ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దీని నుంచి sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? n లాంబ్డా బై d. దీని నుంచి sin θ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? n లాంబ్డా బై d. ఓకే, sin θ ఈక్వల్ టు ఏమవుతుంది? n లాంబ్డా బై d. వెరీ గుడ్. ఓకే, sin θ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? sin θ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. sin θ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అంతకు మించి ఉండదు కదా. కాబట్టి n లాంబ్డా బై d వాల్యూ కూడా ఇట్ షుడ్ బి ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే n ఈక్వల్ టు n షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d బై లాంబ్డా. సో ఇంత ఆర్డర్ వరకు వెళ్తుందమ్మా. nth ఆర్డర్ వరకు వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద maximum order of bright fringes. This is the maximum order of bright fringes. Question లో maximum order of bright fringe అంటే ఈ ఫార్ములా వేస్తారు. నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏంటంటే ఏం చేస్తారమ్మా? నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ చెప్పండి అన్నాడు అనుకోండి. నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ వాల్యూ చెప్పండి అన్నాడు అనుకోండి. మీరు ఏం చేయాలి? చూడమ్మా, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మాక్సిమం ఆర్డర్, ఎన్నో ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్, అలా ఎంత ఆర్డర్ వరకు వెళ్ళాం. మాక్సిమం ఆర్డర్ అంటే n వాల్యూ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు, d బై లాంబ్డా వస్తుంది. కానీ క్వశ్చన్ అడగల. నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశారు మీరు. నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడమ్మా, ఇవేంటివి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అయినాయి అవి చెప్తుంది. ఓకే, ఇలాగే కింద కూడా ఫామ్ అయినాయి కదా. ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అమ్మా. ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. దీనిపైన ఫస్ట్ బ్రైట్, సెకండ్ బ్రైట్, థర్డ్ బ్రైట్, ఫోర్త్ బ్రైట్, అలాగే nth బ్రైట్ వరకు ఫామ్ అయింది. ఆ n వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే ఈ సెంట్రల్ బ్రైట్ పైన ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అనేది ఇది చెప్తుంది. అంతేనా? సెంట్రల్ బ్రైట్ పైన ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అనేది ఈ వాల్యూ చెప్తుంది. మరి కింద కూడా ఫ్రింజెస్ ఫామ్ అయినాయి కదా, బ్రైట్ ఫ్రింజెస్. కింద కూడా బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అయినాయి కదమ్మా. పైన ఎన్నైతే ఫామ్ అవుతాయో కింద కూడా అన్నీ ఫామ్ అవుతాయి కదా. సో నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏమవుతుంది? 2 ఇంటూ d బై లాంబ్డా ప్లస్ సెంటర్ నోడ్ ఫామ్ అయిందా? ఇది 0th ఆర్డర్. ఇది సెంటర్ నోడ్ ఫామ్ అయిందా? కాబట్టి +1. సో నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఎన్నయ్యా అని అడిగారు అనుకోండి, 2 ఇంటూ d బై లాంబ్డా +1 రాయాలమ్మా. ఎందుకంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ కూడా బ్రైటే కదా, అది కూడా లెక్క పెట్టాలి కదా మనం. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా n.
అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగే అంటే 2 సార్లు లెక్క పెడుతున్నాం కాబట్టి 2 ఇంటూ డి బై లాంబ్డా వేసేసాం. ఇక్కడ డబుల్ అవుతుందమ్మా, దీనికి డబుల్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ డి బై లాంబ్డా వేసాను. మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం అమ్మ. ఓకే, 2 ఇంటూ డి బై లాంబ్డా వేసాను, అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ మరి సెంట్రల్ బ్రైట్ కూడా మనం లెక్క పెట్టాలి కాబట్టి +1 అని రాశాను. సేమ్ ఇదే మనం నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మ. సేమ్ ఇదే మనం నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. దానికి మనం ఏం చేయాలి, డార్క్ ఫ్రింజ్ ఏర్పడాలి అంటే మనం ఏం రాయాలి, కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రాయాలి. కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఓకే, దానికి పాత్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 λ/2 అని రాయమన్నా అని నేను చెప్పామా, కానీ యాక్చువల్గా మీరు 2n - 1 అని రాయండి. ఎందుకు -1 అని రాయమన్నాను చూడమ్మా, 2n + 1 అని రాస్తే n వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి 2n - 1 రాయండి, అప్పుడు n వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఆ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే అమ్మా, సో పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 2n - 1 λ/2 అంటే సైన్ తీటా ఏది d sin θ ఈజ్ ఈక్వల్ టు 2n - 1 λ/2. సేమ్ ఇక్కడ ఏదైతే చేసామో అదే ఇక్కడ కూడా చేస్తుంది. ఓకే, దీని నుంచి సైన్ తీటా ఎక్కడైనా పక్కన రాయినా, దీని నుంచి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2n - 1 λ/2d. 2n - 1 λ/2d. ఓకే అమ్మా, లేదు దీన్ని ఇలా రాద్దామా, ఈ 2ని ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2ని బ్రాకెట్లో తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది, n - 1/2 λ/d. ఇలా రాసుకోవచ్చు కదమ్మా. మా 2n - 1 λ/dలో 1/2 ఉంది కదా, 1/2 ఈ 1/2ని లోపల తీసుకెళ్తే 2n/2 2 క్యాన్సిల్ అయిపోయి n మిగులుతుంది, -1/2 మిగులుతుంది, అదే రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి, సైన్ తీటా వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి n - 1 ఇంటూ λ/d షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే n - 1 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d బై లాంబ్డా, అంటే n షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు d బై లాంబ్డా +1. ఓకే అమ్మా, n - 1 λ/d ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా, దీన్ని అటు తీసుకెళ్ళాను, n - 1 ఈక్వల్ టు ఇది తిరగబడుతుంది కదా d బై లాంబ్డా, ఈ -1 అటు తీసుకెళ్తే +1 అయింది కాబట్టి n ఈక్వల్ టు ఇది. ఇదేంటమ్మా, మాక్సిమం ఆర్డర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్. ఇదేంటిది, మాక్సిమం ఆర్డర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్. కనపడుతుందమ్మా కింద, ఇది రాసుకుంటూ వెళ్ళిపోతుందా, కనపడుతుందా? ఓకే, వెరీ గుడ్. మాక్సిమం ఆర్డర్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్. నాకు నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ కావాలి. పైన ఎన్నైతే డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయో కింద కూడా అన్నే డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సెంటర్లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం కేర్ చేయాల్సిన పని లేదు. సో పైన ఎన్నైతే ఫామ్ అవుతాయో కింద కూడా అన్నే ఫామ్ అవుతాయి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2 ఇంటూ d బై లాంబ్డా +1. 2 ఇంటూ d బై లాంబ్డా +1. ఓకే, ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ మనకు ఒక్కొక్కసారి వాల్యూ ఇంటిజర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ 5 వచ్చింది అనుకోండి, n వాల్యూ చూడమ్మా, ఇక్కడ n వాల్యూ అస్తమాన్ ఇంటిజరే రావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 వచ్చింది అనుకోండి, 5 డార్క్ ఫ్రింజెస్ పైన 5 డార్క్ ఫ్రింజెస్ కింద ప్లస్ సెంట్రల్ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ 5 బ్రైట్ ఫ్రింజెస్ పైన కింద 5 బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, కాకుండా సెంటర్లో ఒక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. పైన 5 కింద 5 10 కాకుండా సెంటర్లో ఒకటి 11 ఫ్రింజెస్ ఫామ్ అయినాయి అని చెప్తాం మనం, ఏది బ్రైట్ ఫ్రింజెస్ గురించి మాట్లాడేటప్పుడు. అయితే నేను ఇక్కడ n వాల్యూ 5 కాకుండా 5.3 వచ్చింది అనుకుందాం, అప్పుడు n వాల్యూ ఏం తీసుకోవాలి, ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అయినాయి అని చెప్పాలి అంటే 5 ఫ్రింజెస్ ఫామ్ అయినాయి అనే చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే అమ్మా, n వాల్యూ ఇంటిజర్ వస్తే వెల్ అండ్ గుడ్, ఇంటిజర్ రాకుండా పాయింట్లో వచ్చింది అనుకోండి 5.3 లేదంటే 5.2 అని వచ్చింది, 5 తీసుకోవాలి. 5.9 వచ్చింది, 5.9 6 తీసుకోకండి, 5 తీసుకోవాలి.
5.7 వచ్చింది. అది 5 కన్నా ఎక్కువ ఉంది కదా అని ఒకటి యాడ్ చేసి 6 అని తీసుకోకండి, 5 తీసుకోవాలి. మనకు వచ్చిన నెంబర్లో ఈ ఇంటిజర్ పార్ట్ని మాత్రమే కన్సిడర్ చేయండి ఒకవేళ పాయింట్స్లో కనుక వస్తే. ఓకే అమ్మా, ఒకవేళ పాయింట్స్లో కనుక వస్తే మనకు వచ్చిన నెంబర్లో మీరు ఏం కన్సిడర్ చేయాలమ్మా? ఓన్లీ ఇంటిజర్ పార్ట్ కన్సిడర్ చేయండి. ఈవెన్ ఇట్ ఈస్ 5.9, ఇంటిజర్ పార్ట్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక మంచి ప్రాబ్లం చేస్తాం అమ్మా, ఎక్సలెంట్ ప్రాబ్లం. ఓకే చూడండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్ ఏమో 1 మీటర్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ ఏమో 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏమో ఇది. లాంబ్డా వాల్యూ అంటే వేవ్ లెంగ్త్ ఏమో 0.5 మిల్లీమీటర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఫ్రమ్ ది సెంట్రల్ మ్యాక్సిమా. ఏదో ఇది ఇక్కడ. ఓకే అమ్మా, సెంట్రల్ మ్యాక్సిమా నుంచి ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మీరు ఫస్ట్ ఓకే అమ్మ రైట్, ఫస్ట్ వీడియో కనుక చూసుంటే, ఫస్ట్ పార్ట్ కనుక చూసుంటే మీకు ఫార్ములా తెలుసు. ఏంటమ్మా ఫార్ములా? y = n లాంబ్డా d/d. ఓకే, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి nth బ్రైట్ ఫ్రింజ్ యొక్క డిస్టెన్స్ ఎంతమ్మా? n లాంబ్డా d/d. ఇది మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అన్నాడు కాబట్టి n బదులు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అన్నాడు కాబట్టి n బదులు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. లాంబ్డా d/d. లాంబ్డా వాల్యూ ఎంతమ్మా? 0.5 మిల్లీమీటర్. 0.5 మిల్లీమీటర్ అంటే 1/2 × 10⁻³ సో 1/2 × 10⁻³ ఇంటూ d ఎంతమ్మా? 1 మీటర్ డివైడెడ్ బై స్మాల్ d అంతా 1 మిల్లీమీటర్. ఇది కూడా అంటే 10⁻³ సో 10⁻³ 10⁻³ క్యాన్సిల్ చేస్తే y = ఎంత వచ్చిందమ్మా? 1/2 మీటర్. సో 1/2 మీటర్ డిస్టెన్స్లో ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్, విచ్ ఈజ్ రాంగ్. ఓకే అమ్మా, ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళి మీరు చేస్తే రాంగ్ అవుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏంటో చూడమ్మా. ఈ ఫార్ములా డిరైవ్ చేసేటప్పుడు, ఈ పర్టికులర్ ఫార్ములా డిరైవ్ చేసేటప్పుడు, ఓకే మీది రాంగ్ అమ్మ, ఓకేనా? ఈ పర్టికులర్ ఫార్ములా మనం డిరైవ్ చేసేటప్పుడు ఒక అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. అప్రాక్సిమేషన్ ఏంటంటే థీటా ఈజ్ వెరీ స్మాల్, అదొక అప్రాక్సిమేషన్. థీటా ఈజ్ వెరీ స్మాల్, అదొక అప్రాక్సిమేషన్. ఇంకోటి లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి. లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి, ఇదొక అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. అంతేకాకుండా డి ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి, ఓకే ఇదొక అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. సో ఈ అప్రాక్సిమేషన్ చూడండి ఒకసారి. లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి, ఇలా అప్రాక్సిమేషన్స్ తీసుకుని చేస్తే వచ్చిన వాల్యూ ఇదమ్మా. ఇక్కడ అప్రాక్సిమేషన్ చూడండి, లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి అంటున్నా. లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి అమ్మా. ఇక్కడ లాంబ్డా వాల్యూ 1/2 మిల్లీమీటర్, డి వాల్యూ 1 మిల్లీమీటర్. ఎంత ఉందమ్మా తేడా? ఒక 1/2 మిల్లీమీటర్ తేడా ఉంది. సో ఇక్కడ లాంబ్డాను డి వాల్యూ చాలా వేరియేషన్ లేదమ్మా, చాలా దగ్గరగా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ లెస్ దాన్ డి. ఓకే, ఇట్ ఈస్ కంపారబుల్ టు డి. లాంబ్డా వాల్యూ ఈజ్ నౌ కంపారబుల్ టు ది డిస్టెన్స్ బిట్వీన్ 2 స్లిట్స్. అప్పుడు ఈ కాన్సెప్ట్ అప్లై చేయకూడదమ్మా. ఓకే, ఆ కేసులో మనం ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి అంటే, d sin theta = n లాంబ్డా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలమ్మా మనం. d sin theta అంటే ఏంటమ్మా? పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఈ పాయింట్ నుంచి మనం కన్సిడర్ చేయాలి. ఇదిగోండి అమ్మా స్లిట్స్ S1, ఇదేమో S2, ఇదేమో సెంట్రల్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ P అనే పాయింట్ దగ్గర ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ చేసింది అనుకుందాం. ఈ యాంగిల్ తీటా అనుకుందాం. ఇప్పుడు మనం d sin theta = n లాంబ్డా దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. అదైతే ప్రతిదానికి కరెక్ట్ టైం, ఎందుకంటే ఈ స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ డెఫినెట్గా తక్కువే ఉంటుంది. కాబట్టి d sin theta = n లాంబ్డా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే అమ్మా, d sin పాత్ డిఫరెన్స్ d sin theta = n లాంబ్డా. అమ్మా మీరు డెరివేషన్ చూడండి, డెరివేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? సో d sin theta = n లాంబ్డా ఎందుకు తీసుకున్నాను?
ఎన్ లాంబ్డా ఎందుకు తీసుకున్నాం, అక్కడ ఏం ఫామ్ అవుతుంది, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎన్ లాంబ్డా తీసుకున్నా. ఒకవేళ క్వశ్చన్లో డార్క్ ఫ్రింజ్ అని ఇస్తే 2n-1 లాంబ్డా తీసుకోవాలి. వాడు బ్రైట్ ఫ్రింజ్ ఇచ్చాడు కాబట్టి నేను ఎన్ లాంబ్డా తీసుకున్నా. సో వాట్ ఈస్ డి వాల్యూ, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామా. డి వాల్యూ ఏంటి, 1 మిల్లీమీటర్. సారీ వీడు ఏ బ్రైట్ ఫ్రింజ్ అన్నాడమ్మా, ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అన్నాడు కాబట్టి డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని రాస్తా. ఓకే, కాబట్టి డి సైన్ తీటా ఈక్వల్ టు లాంబ్డా అని రాస్తా. వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, దీని నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, లాంబ్డా బై డి. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1/2 మిల్లీమీటర్ బై డి బదులు 1 మిల్లీమీటర్. 2 మిల్లీమీటర్స్లోనే ఉన్నాయమ్మా కాబట్టి సైన్ తీటా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఇక్కడ 1/2 వచ్చింది. అంటే తీటా ఈక్వల్ టు 30 degrees. 30 degrees నాట్ ఏ స్మాల్ యాంగిల్. ఓకే అమ్మా, 30 degrees theta is very very small అన్నాం. ఇక్కడ 30 degrees అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ యాంగిల్. ఓకే అమ్మా, 30 degrees అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ యాంగిల్. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటమ్మా, వై క్యాల్కులేట్ చేయాలి. ఓకే, వై క్యాల్కులేట్ చేయడానికి మనం tan theta వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో y, అడ్జసెంట్ సైడ్ ఏమో d. మనం ఏ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి, y వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. Therefore y equal to d tan theta. y equal to ఎంతమ్మా, d tan theta అంతేనా. y equal to d tan theta. ఓకే, d వాల్యూ ఎంతమ్మా, 1 మీటర్ ఇంటూ tan theta అంట tan 30 degrees అంటే y ఈక్వల్ టు 1/√3 meters. ఇది కరెక్ట్. సో డైరెక్ట్గా మీరు ఫార్ములా పెట్టేసి వెళ్ళి ఇది ఫార్ములా వేస్ట్ చేస్తారనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఓకేనా, మనకి కాన్సెప్ట్ అందుకే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాం, ఎందుకు. ఓకే, ఇక్కడ తీటా స్మాల్ కాదు, అలా అని లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి. ఈ రెండు ఎక్కడ పొంతన లేవమ్మా అసలు. ఓకేనా, సో అది ఏది ఫస్ట్ పార్ట్, ఏ పార్ట్. ఇప్పుడు బి పార్ట్ చేద్దాం. ఇది చెరిపేస్తున్నాం, ఇది అవసరం లేదు కదా మనకి, తప్పు కదా, ఇది చెరిపేస్తున్నాను. ఓకే, బి పార్ట్ ఏమంటున్నాడమ్మా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా ఆన్ ది స్క్రీన్. బి పార్ట్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా అన్నాడు. నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా ఫార్ములా ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా ఫార్ములా ఏంటమ్మా, 2 into d by lambda plus 1 అంతేనా. 2 into d by lambda plus 1 ఇప్పుడే చూసాం కదా, 2 into d by lambda plus 1. అమ్మ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా ఆన్ ది స్క్రీన్ మీద అంటే సెంట్రల్ బ్రైట్కి పైన మ్యాక్సిమా ఉంటాయి, కింద మ్యాక్సిమా ఉంటాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో 2 into d అంటే ఎంతమ్మా, 1 millimeter బై లాంబ్డా అంటే 1/2 millimeter ప్లస్ 1. ఈ 2 మిల్లీమీటర్స్ కాబట్టి గొడవలేదు. ఈ 2 పైకి వెళ్తుంది. సో 2 2s are 4 plus 1 which is equal to 5 బ్రైట్ ఫ్రింజెస్. ఎన్ని వస్తాయమ్మా, 5 బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి. ఓకే అమ్మా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మినిమా క్యాల్కులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మినిమా ఎంతమ్మా, d by lambda plus 1/2 into 2 అంతేనా. d by lambda plus 1/2 into 2 అదే కదా. సో 2 into d by అమ్మ యాక్చువల్గా 5 కాబట్టి అవి 4 ఫామ్ అవుతాయి అమ్మా. ఓకేనా, సో d by lambda అంటే 1/1/2 అంటే 2 plus 1/2 ఓకే ఇంటూ 2. 5/2 into 2 ఇది కూడా 5 ఫామ్ అయినాయి. ఓకే, 5 డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అయినాయి. రైట్ అమ్మా, ఇప్పుడు మన యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో మోనోక్రోమాటిక్ లైట్ కాకుండా వైట్ లైట్ యూస్ చేసాం అనుకుందాం. యాక్చువల్గా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సన్లైట్తో చేశారమ్మా. యంగ్ అనే సైంటిస్ట్ థామస్ యంగ్ సన్లైట్తో చేశాడు. ఫస్ట్ సన్లైట్తో చేసి యావరేజ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ సన్లైట్ క్యాలిక్యులేట్ చేశాడు. ఎంత వచ్చిందంటే 570 నానోమీటర్స్ వచ్చిందమ్మా. యాక్చువల్ వాల్యూ 550 నానోమీటర్స్. సో ఆ వాల్యూ చాలా దగ్గరగా వచ్చింది. కాబట్టి థామస్ యంగ్ చేసిన ఎక్స్పెరిమెంట్కి అంత వాల్యూ ఇచ్చారమ్మా. ఓకే, దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం అదే. ఓకేనా, అతను క్యాలిక్యులేట్ చేసిన వేవ్ లెంగ్త్, యావరేజ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ సన్లైట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్లీ పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా, రైట్. సర్లేమ్మా, ఇప్పుడు మనం వైట్ లైట్ యూస్ చేసి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండమ్మా. వైట్ లైట్లో ఏముంటాయి, విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి అంతే కదా. వైలెట్, ఇండిగో, బ్లూ,
గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ వైలెట్కి మినిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది, రెడ్కి మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది. వైలెట్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందమ్మా? అరౌండ్ 400 నానోమీటర్స్లో రాస్తే. రెడ్కి ఎంత ఉంటుంది? అరౌండ్ 750 నానోమీటర్స్, 7500 యాంగ్స్ట్రామ్ యూనిట్స్, లేదంటే 750 నానోమీటర్స్ ఏదైనా రాయొచ్చు. అరౌండ్ ఈ విధంగా ఉంటుంది. అరౌండ్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, అరౌండ్ ఈ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నా. ఓకే, సో ప్రతి కలర్కి సెపరేట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయమ్మా. ఓకేనా? సో ఇప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. ఇదిగోండి డింగ్ డింగ్ డింగ్. ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2. దీంట్లోంచి వైట్ లైట్ వస్తుంది. ఓకే అమ్మా, దీంట్లోంచి వైట్ లైట్ వస్తుంది. వచ్చిన వైట్ లైట్ ఇక్కడ అన్ని వేవ్ లెంగ్త్స్కి పాత్ డిఫరెన్స్ సేమ్. ఓకే అమ్మా, ఇక్కడ అన్ని వేవ్ లెంగ్త్స్కి పాత్ డిఫరెన్స్ సేమ్ అమ్మా. అన్ని వేవ్ లెంగ్త్స్కి సెంటర్ పాయింట్ దగ్గర. ఓకే, సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికీ అన్ని వేవ్ లెంగ్త్స్కి, మొత్తం దీంట్లో 7 వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, విబ్జిఆర్ అన్ని వేవ్ లెంగ్త్స్కి పాత్ డిఫరెన్స్ సేమ్. ఓకే అమ్మా, అన్ని వేవ్ లెంగ్త్స్కి పాత్ డిఫరెన్స్ ఏమైనప్పుడు అన్ని ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెందుతాయి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెంది ఇక్కడ మనకు ఒక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. ఇక్కడైతే బాగానే ఉంది. సెంటర్లో బ్రైట్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఓకే అమ్మా, బాగానే ఉంది. అయితే రిమైనింగ్ పాయింట్స్ దగ్గర పరిస్థితి ఏంటి చూద్దాం. రిమైనింగ్ పాయింట్స్ దగ్గర పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో పాయింట్ తీసుకుందాం, పి అనే పాయింట్ అక్కడెక్కడో తీసుకుందాం అమ్మా. ఓకే, తీసుకుంటే ఫస్ట్ నేను ఆ పాయింట్ దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అంట. ఓకే అమ్మా, ఈ పాయింట్ దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అంట ఫర్ వైలెట్ లైట్. వైలెట్ లైట్ తీసుకుంటున్నా అమ్మా. వైలెట్ లైట్ వేవ్ లెంగ్త్కి పి అనే పాయింట్ దగ్గర ఏం జరిగిందమ్మా? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఫస్ట్ మినిమా ఏర్పడింది అన్నాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అనుకుందాం. ఫస్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అనుకుందాం. అంటే ఫస్ట్ మినిమా ఏర్పడింది ఎవరికి సంబంధించి? వైలెట్కి సంబంధించి. ఎంత డిస్టెన్స్లో ఏర్పడి ఉంటుంది? ఫార్ములా ఏంటమ్మా? y = 2n - 1 × λ/2 అదే కదా. 2n అంటే n బదులు 1 పెడతాం, సో λ/2 అంతే కదమ్మా. n బదులు 1 పెట్టాం అనుకున్నాం 2n - 1లో 2 - 1 1, సో λ/2 అనే డిస్టెన్స్లో ఫస్ట్ మినిమా కరస్పాండింగ్ టు ఎవరు? వైలెట్ కలర్ ఏర్పడింది. వైలెట్ కలర్ వేవ్ లెంగ్త్ ఎంత అమ్మా? అరౌండ్ 400 నానోమీటర్స్/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 200 నానోమీటర్స్. సో 200 నానోమీటర్స్ డిస్టెన్స్ దగ్గర మనకి వైలెట్ కలర్ మిస్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది, వైలెట్ కలర్ మిస్ అవుతుంది. అంతేకాకుండా వైలెట్కి దగ్గరగా ఉన్న కలర్స్ బ్లూ, ఇండిగో, ఓకే, అవి కూడా పార్షియల్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతాయమ్మా. బ్లూ, ఇండిగో, కొంతవరకు గ్రీన్ కూడా పార్షియల్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఆల్మోస్ట్ అవి కూడా కనపడవు. ఏ పాయింట్ దగ్గర అమ్మా? ఇక్కడ. ఎంత డిస్టెన్స్ దగ్గర? 200 నానోమీటర్స్ డిస్టెన్స్ దగ్గర ఏం జరుగుతుందో చూడండి. 200 నానోమీటర్స్ డిస్టెన్స్ దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. ఫస్ట్ మినిమా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. బ్రైట్ ఫ్రింజ్ తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ మినిమానే కదా వచ్చేది. సో ఫస్ట్ మినిమా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 200 నానోమీటర్స్, ఇక్కడ నుంచి 200 నానోమీటర్స్ దగ్గర ఏం జరిగిందమ్మా? వైలెట్ కలర్ ఈజ్ మిస్సింగ్. వైలెట్ కలరే కదా, వైలెట్ దగ్గరలో ఉన్న బ్లూ అండ్ ఇండిగో కూడా మిస్ అవుతాయి. అవి ఎందుకంటే కొంత డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవి కూడా చెందుతాయి, అవి మిస్ అవుతాయి. ఇంకేం మిగులుతుంది అంటే ఆరెంజ్, రెడ్ మిగులుతాయమ్మా. కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఓకే, ఈ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే λd/2d అంతే కదమ్మా. ఫస్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి ఫార్ములా అదే కదా, λd/2d డిస్టెన్స్లో, λd/2d డిస్టెన్స్లో మనకి సమ్ రెడ్డిష్ కలర్ వస్తుంది. అక్కడ డార్క్ బ్యాండ్ ఫామ్ కాదు, రెడ్డిష్ కలర్ వస్తుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ మనం అలాగే రెడ్కి క్యాలిక్యులేట్ చేద్దాం. రెడ్కి ఫస్ట్ మినిమా ఎక్కడ ఏర్పడుతుందో చూద్దాం. రెడ్కి ఫస్ట్ మినిమా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే y = ఇది λv/2 కదా, λr/2 అవుతుంది అంతే కదమ్మా. λr అంతా 750/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 375 నానోమీటర్స్.
సో ఇక్కడ నుంచి 375 నానోమీటర్స్, ఇక్కడ 200, 375 ఇక్కడ ఎక్కడ వస్తుందమ్మా అంటే అరౌండ్ 400 దగ్గర. ఓకే, అరౌండ్ 400 దగ్గర ఏం జరుగుతుందమ్మా? సో 400 అరౌండ్ 400 నానోమీటర్స్ డిస్టెన్స్లో, అంటే దీనికి డబుల్ డిస్టెన్స్లో ఏం జరుగుతుందమ్మా? రెడ్ కలర్ మిస్ అవుతుంది. రెడ్ కలర్ మిస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? వైలెట్ కలర్ మిగులుతుంది. అంటే రెడ్ కలర్ అంటే రెడ్ కలరే కదమ్మా, రెడ్. దానికి దగ్గరగా ఉన్న ఏంటది ఆరెంజ్, గ్రీన్ కూడా కొంచెం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెంది ఆ కలర్స్ కూడా మిస్ అవుతాయి. ఆ కలర్స్ మిస్ అవగా మనకి వైలెట్, ఇండిగో, బ్లూ కనబడతాయి. సో కొంచెం మనకి బ్లూయిష్ కలర్ కనబడుతుంది. వైలెట్ కలర్ కాదు, యాక్చువల్ కనపడేది ఏంటమ్మా? బ్లూయిష్ కలర్గా కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక కలర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెందుతుంటే మిగిలిన కలర్స్ కనబడుతున్నాయి. ఓకేనా? ఇక్కడేమో రెడ్ కలర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ చెందింది కాబట్టి ఇక్కడ వైలెట్ కలర్ కనబడుతుంది. ఇలాగా మనకి బ్రైట్ ఫ్రింజ్కి అటు ఇటు కొంచెం రెడ్ కలరు, బ్లూ కలరు, ఇలా కొంతవరకు అలా కలర్ బ్యాండ్స్ కనపడతాయమ్మా. అవి కూడా డిఫ్యూజ్డ్ కలర్స్ కనపడతాయమ్మా. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి. అలా డిఫ్యూజ్డ్ కలర్స్ కనపడతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళాం అనుకోండి, మనకు ఆ కలర్స్ మనం ఐడెంటిఫై చేయలేం, అన్నీ కలిపి వైట్ కలర్లో కనపడతాయి. అంటే యూనిఫామ్ ఇల్యూమినేషన్ అనేది కనపడుతుంది ఇంకొంచెం పైకి వెళ్తే. ఓకే, ఈ సెంట్రల్ పాయింట్ నుంచి ఇంకొంచెం దూరంగా వెళ్ళాం అనుకోండి, ఇక్కడే డిఫ్యూజ్డ్గా ఉంటుందమ్మా, ఇక్కడే క్లారిటీ ఉండదు. ఇక్కడే చాలా చాలా డిఫ్యూజ్డ్ కలర్స్ కనపడతాయి. ఇంకొంచెం మనం పైకి ఇలా వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఏం జరుగుతుందమ్మా? అన్ని కలర్స్ కలిసిపోయి మన ఐ దాన్ని డిటెక్ట్ చేయలేదు. సో మనకి యూనిఫామ్ ఇల్యూమినేషన్ అనేది కనపడుతుంది స్క్రీన్ నుంచి కొంచెం దూరంగా వెళ్తే. స్క్రీన్ నుంచి దూరం అంటే బ్రైట్ ఫ్రింజ్ నుంచి, సెంట్రల్ బ్రైట్ నుంచి కొంచెం దూరంగా వెళ్తే పరిస్థితి అదమ్మా. సో వైట్ లైట్లో పరిస్థితి ఇది, ఈ రకంగా కనపడుతుంది. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇక్కడ ఒక ప్రాబ్లం కింద రాశాను కానీ యాక్చువల్గా ఇది మిస్సింగ్ వేవ్లెన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడమ్మా. మిస్సింగ్ వేవ్లెన్స్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు ఏమేమి వేవ్లెన్స్ మిస్ అవుతాయి అనేది మనం చూడొచ్చు. ఏమేమి వేవ్లెన్స్ ఎక్కడ మిస్ అవుతాయి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ డ్రా చేయన డయాగ్రామ్, ఇక్కడే డ్రా చేస్తుంది. ఇది కూడా మన స్క్రీన్. ఇది స్లిట్ 1, ఇది స్లిట్ 2. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ d అన్నాడు. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఇట్ ఈస్గా అమ్మ, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఇట్ ఈస్గా వేయటమే. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. అట్ ఏ పాయింట్ ఆన్ ది స్క్రీన్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్లిట్స్, ఏదో ఒక స్లిట్, ఇది S1 ఇది S2 అనుకోండి, ఏదో ఒక స్లిట్కి ఎగ్జాక్ట్గా డైరెక్ట్లీ ఆపోజిట్ అంటే ఈ పాయింట్ దగ్గర ఏ వేవ్ లెన్స్ మిస్ అవుతాయి, విచ్ వేవ్ లెన్స్ ఆర్ మిస్సింగ్ ఎట్ దిస్ పాయింట్. సో మనం తీసుకునే పాయింట్ దీనికి ఎదురుగా తీసుకోండి, లేదా దీనికి ఎదురుగా తీసుకోండి. ఆ పాయింట్ దగ్గర ఏమేం వేవ్ లెన్స్ మిస్ అవుతాయి అనేది క్వశ్చన్ అమ్మా. ఓకే, దీనికి యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేయాలంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు డెరివేషన్ ఏదైతే చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వెళ్ళాలమ్మా. ఓకేనా? సో ఇది S1P, ఇది S2P, సెంటర్ ని ఇది S1P, ఇది S2P, లైట్ రేస్ ఇలా వెళ్తున్నాయి. సెంటర్ నుంచి మనం టింగ్ 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 ఇలా ఒక లైన్ గీస్తాము. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఒక లైన్ గీస్తాం కదమ్మా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ డెరివేషన్ కనుక చూస్తే ఇలాగే ఉంటుంది. ఈ యాంగిల్ మనం తీటా అనుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం, అక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఓకే అమ్మ, ఈ యాంగిల్ తీటా. అలాగే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఇదంతా మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చూసాం అమ్మ. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇదంతా చూసాం మనం, ఏది ఆ డెరివేషన్లో ఫస్ట్ వీడియోలో. సో దాని గురించి నేను డిస్కస్ చేయట్లే, ఇది యాక్చువల్గా సిచ్యువేషన్. అయితే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఏమవుతుందో చూడండి అమ్మ. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంతో చూడండి. ఇంకో విషయం, ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ కదా, ఓకి పీకి మధ్యలో డిస్టెన్స్ d/2. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ తీసుకున్నా కాబట్టి ఓకి పీకి మధ్యలో డిస్టెన్స్ d/2, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ తీసుకున్నాం. ఓకేనా? సో అది రైట్. సో పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? పాత్ డిఫరెన్స్ ఎంత? d sin θ. పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? d sin θ. ఈ d sin θ దేనికి ఈక్వల్ అవుతుంది? d sin θ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ ముక్కకే కదా.
ఓకే అమ్మా, ఆ మొక్కే కదమ్మా, S2nకే కదా. దీని నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఏం రాయాలి, S2n/dనేనా. దాని నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఏం రాయాలమ్మా, S2n/dనేనా. ఓకే, ఇదంతా రాయక్కర్లేదమ్మా, ఇదంతా అవసరం లేదు కదా, ఇదంతా అవసరం లేదు. పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు d సైన్ తీటా, అక్కడ వరకు గుర్తుంది కదమ్మా. ఇక్కడ తీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఇదంతా ఒరిజినల్ కండిషన్సే. ఒకసారి చూడండి, ఇక్కడ ఒరిజినల్ కండిషన్స్ ఇచ్చాడు, d ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ d అండ్ లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ స్మాల్ d. ఇవన్నీ ఒరిజినల్గా యంగ్స్ డబుల్ స్లిట్లో ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకున్న అప్రాక్సిమేషన్స్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ తీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్. తీటా వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు tan theta is nearly equal to sin theta. ఓకే, సో పాత్ డిఫరెన్స్లో d sin theta బదులు, పాత్ డిఫరెన్స్లో d sin theta బదులు మనం ఏం పెడతామమ్మా, d tan theta పెట్టేద్దాం. ఓకే, tan theta వాల్యూ ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఈ ట్రయాంగిల్లో tan theta ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో d/2, అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా, క్యాపిటల్ D. ఇది అడ్జసెంట్ సైడ్ క్యాపిటల్ D. ఓకే, సో tan theta బదులు ఆపోజిట్ సైడ్ d/2 రాయండి, అడ్జసెంట్ సైడ్ క్యాపిటల్ D రాయండి. సో పాత్ డిఫరెన్స్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, d²/2d. సో ఈ కేసులో పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా, d²/2d. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, విచ్ వేవ్ లెంత్స్ ఆర్ మిస్సింగ్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా, విచ్ వేవ్ లెంత్స్ ఆర్ మిస్సింగ్. ఏ వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయి రాద్దాం. వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయి అంటే ఏం జరగాలమ్మా, అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి. ఏ వేవ్ లెంత్ మిస్ అవుతుందో మనకు తెలియాలి అంటే అక్కడ సారీ మిస్ అవుతున్న వేవ్ లెంత్ కదా, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి. ఒక వేవ్ లెంత్ మిస్ అవుతుందమ్మా, వేవ్ లెంత్ మిస్ అవుతుంది అంటే ఏంటి, ఆ వేవ్ లెంత్కి సంబంధించి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. సో కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏంటి, కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏంటమ్మా, పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 2n-1 λ/2. పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 2n-1 λ/2. పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా, d²/2d. therefore d²/2d షుడ్ బి ఈక్వల్ టు 2n-1 λ/2. మనకి ఏ వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయో కావాలి అంటే లాంబ్డా వాల్యూ కావాలి. therefore లాంబ్డా ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతాయి కదా, 2 క్యాన్సిల్ అవుతాయి. లాంబ్డా ఈక్వల్ టు ఇది తీసుకొచ్చాను అమ్మా, d²/2n-1 ఇంటూ d. n బదులు 1 2 3 సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయమ్మా, n బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2n-1 అంటే 1 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ d²/d వస్తుంది. నెక్స్ట్ n బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 2s are 4 - 1 3 వస్తుంది. therefore d²/3d మిస్ అవుతుంది. అలాగే d²/5d మిస్ అవుతుంది, d²/7d మిస్ అవుతుంది. ఇవన్నీ మిస్సింగ్ వేవ్ లెంత్స్ అమ్మా. సో ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ ఆపోజిట్ పాయింట్ దగ్గర మనం వైట్ లైట్ కనుక ఉపయోగిస్తే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్ దగ్గర ఏమేం వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయి ఈ గివెన్ కండిషన్స్కి, ఈ గివెన్ కండిషన్స్కి ఏమేం వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయి అంటే d²/d, d²/3d, d²/5d, d²/7d ఏమేం ప్రజెంట్ అవుతున్నాయి అని అడిగాడు అనుకోండి, అది కూడా చేద్దాం. ఎక్కడ చేద్దాం, ఏమేం ప్రజెంట్ అవుతున్నాయి అన్నాడు. అప్పుడు మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ తీసుకోవాలి కదా. మిస్సింగ్ కాదు, ఇదేంటిది, వేవ్ లెంత్స్ విచ్ ఆర్ ప్రజెంట్, లాంబ్డా విచ్ ఆర్ ప్రజెంట్. ఇదేంటివి, మిస్సింగ్ వేవ్ లెంత్స్. ఇవి మిస్సింగ్ వేవ్ లెంత్స్. ఈ P అనే పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏదో ఒక స్లిట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్ దగ్గర ఈ వేవ్ లెంత్స్ మిస్ అవుతున్నాయి. మరి ఏ వేవ్ లెంత్స్ ప్రెజెంట్ అవుతున్నాయి అంటే మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ తీసుకోవాలి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ పాత్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా, d²/2d ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది. మనకి లాంబ్డా వాల్యూ కావాలి. దేర్ఫోర్ లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, పైన రాయనమ్మా, కింద కొంచెం ఇబ్బందిగా ఉంది, పైన రాయనా, వేవ్ లెంత్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇక్కడ రాయనా, లాంబ్డా విచ్ ఆర్
ప్రెజెంట్ ఎట్ పి. దానికి మనం ఏం తీసుకోవాలమ్మా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ తీసుకోవాలి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ తీసుకోవాలి. కండిషన్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు n లాంబ్డా. పాత్ డిఫరెన్స్ అంటే d²/2d. d²/2d షుడ్ బి ఈక్వల్ టు n లాంబ్డా. దీని నుంచి లాంబ్డా వాల్యూ ఏమవుతుందమ్మా, లాంబ్డా ఈక్వల్ టు d²/2nd. అంటే n వాల్యూ మనం ఏం పెట్టాలి, n ఈక్వల్ టు 1, 2, 3 పెట్టాలి. ఆ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్ టు d²/2d, d²/4d, d²/6d అండ్ సో ఆన్. ఓకే అమ్మా, అర్థమవుతుందమ్మా? సో ఇవేమో మిస్సింగ్ వేవ్ లెన్స్, ఇవేమో ప్రజెంట్ అయి ఉన్న వేవ్ లెన్స్. ఆ పాయింట్ దగ్గర ఏమేం వేవ్ లెన్స్ ఉంటాయి అని అడిగాడు అనుకోండి, ఇవి ఉంటాయి. ఏమేం వేవ్ లెన్స్ మిస్ అవుతాయి అని అడిగాడు అనుకోండి, ఇవి మిస్ అవుతాయి. ఓకే అమ్మా, సరే అమ్మా, ఇంకా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇంకా అవ్వలేదమ్మా. ఓకే, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ ఏదో ఒక పాత్రలో ఏదన్నా గ్లాస్ స్లాబ్ పెట్టాను కూడా అప్పుడు ఏమవుతుంది. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. దీనికి థర్డ్ పార్ట్లో డిస్కస్ చేస్తాము. దీనికి సంబంధించిన మ్యాటర్ నేను థర్డ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా, సో ఇక్కడతో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీరు కూడా లైక్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే అమ్మా, అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చమ్మా. నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, హ్యాండిల్ పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకేనా? బాగా చదవండి అమ్మా, ఆల్ ది బెస్ట్.